తర్వాత అమ్మాయి విధాత్రి తర్వాత బాబు ముందుకు మీరు అట్లా ఉన్నాలే బాబు కొద్దిగా ముందుకున్నాయా కొంచెం ఎన్నికనా మేడం కొద్దిగా ముందుకు రండి మీరు కొద్దిగా ఎన్నుకున్నాడు సార్ చూడండి తర్వాత మరి ఎందుకంటే మీరు ఏ మాత్రం పొరపాటు చేసినా ఎందుకంటే విద్యార్థులు తమ చదువులను ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా కులానికి ఇప్పటికే చాలా మంది డాక్టర్లు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, ఎంఓలు ఉన్నారు, గెజిటెడ్ ఆఫీసర్స్ ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు మనం ఈ వేదిక మీరు మీ కుటుంబానికి అన్ని గౌరవాలు తీసుకొస్తారని తెలియజేస్తూ, ఎందుకంటే మీరు ఈ వయసులో చాలా వెనకబడి బర్రెలు కాపురులుగానే మిగిలిపోయినాం. ఈ మధ్యకాలంలో కుర్రాళ్ళు చైతన్యవంతులై ప్రతి ఒక్కరూ ఎడ్యుకేషన్లో ముందంజలో ఉన్నారు. ప్రతి ఒక్కరూ బాగా చదివి మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటామంటే చదువు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ ఏది వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసినా, ఏం చేసినా కూడా లాభసాయి లేవు. చదువు చాలా ఇంపార్టెంట్. చదువు అమ్మేది కాదు, కొనేది కాదు. లైఫ్ మనసు ఉన్నంత వరకు చదువు ఉంటుంది. ఏదైనా కానీ డబ్బు ఉంటే ఈరోజు ఉండొచ్చు, పోవచ్చు, కానీ బంగారు భవిష్యత్తు చాలా అభివృద్ధిలో తీసుకొస్తారని చెప్పి ఈ భావి తరాలకు నేను కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. కర్నూలు జిల్లా కుర్ర సంఘం ఆధ్వర్యంలోన ప్రతిభా పురస్కారాల కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎందుకంటే మా విద్యార్థులు వచ్చేసి 88 మంది విద్యార్థులు 500 మార్కుల పైన వచ్చిన కుర్వ విద్యార్థులు 10వ తరగతి అట్లాగే ఇంటర్మీడియట్ 2వ సంవత్సరము. వీళ్ళందరికీ కూడా షీల్డ్లు మన ధనంజయ్ గారని మనకు జిల్లా ఉపాధ్యక్షుడు, ఆయన షీల్డ్లన్నీ ఆయన ఇస్తున్నాడు. అట్లాగే ప్రైజ్ మనీ కూడా గతంలోనే మామూలుగా 1, 2, 3 మాత్రమే ఇచ్చేవాళ్ళం ప్రైజ్ మనీ. ఇప్పుడు ఎంతమంది వస్తే అంతమందికి ప్రైజ్ మనీ ఇస్తున్నాము. ఈ కార్యక్రమం ఎందుకంటే విద్యార్థులను ఒక రకంగా ప్రోత్సహించేందుకు, వారికి మాకు సంఘం వారు ప్రోత్సహించారనే దానికి గుర్తుండే విధంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాము. నా పేరు గుడిసె శివన్న.